చిత్ర గారు చాలా బ్యూటిఫుల్ జర్నీలో మీ జర్నీలో ఎప్పుడు ఒకటి అందరు నోటీస్ చేసేది మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. స్వీట్గా స్మైల్ చేసి ఆ దానిలోనే మీ సహనం, మీ పాటలోని ఆనందం, మీ మనసులోని ఆనందం కనిపిస్తుంటుంది. ఎప్పుడైనా కానీ మీరు బాధపడిన సందర్భం ఉందా? చాలా ఉంది. నేను చెప్పాను కదా, నా కోసం చాలా త్యాగం చేసిన వ్యక్తి నా ఫాదరు. నాకు ఫస్ట్ అవార్డు డిక్లేర్ చేసిన టైంలో నాతో నా ఫాదరు యేసుదాస్ గారి ప్రోగ్రామ్ వచ్చారు గల్ఫ్లో. ఆ ట్రిప్ అయిన తర్వాత తిరిగి ట్రివాండ్రం వచ్చిన తర్వాత ఈ ఫంక్షన్ కోసం వెళ్ళిన టైంలో బెడ్ రిడన్ అయిపోయారు. నాకు అది చాలా ఒక సైడ్లో ఫస్ట్ టైం నాకు ఒక నేషనల్ అవార్డు వస్తుంది, ఆ ఆనందం. అయితే నా ఫాదర్ రోడ్ హిస్ పొజిషన్ అప్పుడు చాలా కష్టం అయిపోయింది నాకు. అదే అదే నేను అప్పుడప్పుడు చెప్తాను, నాకు ఏదైనా ఒక మంచి విషయం వస్తే అలా ఆ సేమ్ టైంలో నాకు ఒక చాలా దుఃఖమైన ఏదైనా కూడా ఇస్తారు కడవులు. అందువల్లనే బ్యాలెన్స్ చేసి వెళ్తున్నాను. బాధపడిన సందర్భం వ్యక్తిగతంగా చెప్పారు, కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రొఫెషనల్గా ఎప్పుడైనా ఎనీ ఇన్సిడెంట్ దట్ యు రిమెంబర్ విచ్ మేడ్ యువర్ హార్ట్ అ లిటిల్ హెవీ? యాక్చువల్గా మలయాళంలో శ్యామ్ అని మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. శ్యామ్ సార్ వచ్చి, సార్ పూజ నాకు 1 month ముందు చెప్పారు, ఇలా పూజ రికార్డింగ్ ఉంది, మీరు స్ట్రైట్గా వచ్చి పాడాలి, ట్రాక్ సెంటిమెంటల్గా వాళ్ళకి ఆ రోజు ట్రాక్ తీయరు. అప్పుడు ముందే నాకు చెప్పి అన్నీ కరెక్ట్గా పూజ ముహూర్తం అని పెట్టేసి కరెక్ట్గా ఆ రోజు నేను రికార్డింగ్ కోసం రెడీ అవుతున్న టైంలో రాజా సార్ మేనేజర్ ఫోన్ చేసి, ఆ రోజు అక్కడ రికార్డింగ్ ఉంది, అక్కడ పాడిన తర్వాత వెళ్ళమన్నారు. నాకు చాలా టెన్షన్ అయిపోయింది. అది పూజ రికార్డింగ్ నాకు చాలా ముందు చెప్పారు. నేను అక్కడ వెళ్ళి చెప్పాను, సార్ ఇలా ముందు చెప్పారు, నేను అది ఫినిష్ చేసి రానా, ఎన్ని గంటలకి వస్తారని అడిగారు. 11:30 అని చెప్పాను. 11:30కి సార్ ఫినిష్ చేస్తారని చెప్పారు. అక్కడ వెళ్ళిన తర్వాత 11:30 అనేది 12:15 అయింది. నేను ఇక్కడికి వస్తే అది డివెట్ సాంగ్ బాలుగారు ముందు వచ్చేసారు. 10:30 అని బాలుగారు వచ్చేసారు. ఒక 45 minutes నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను ఎప్పుడు న్యూ కమర్, నాకు అంత ఎక్కువ పాటలు పాడలేదు, ఇప్పుడు జస్ట్ పాడుతూ ఉన్నాను. రాజా సార్ కొంచెం కోపం వచ్చింది, పెద్ద ఆర్టిస్ట్ వచ్చారా అని 2-3 సార్లు అడిగి కొంచెం ఇరిటేటెడ్గా ఆ టైంలో వచ్చి ఆ పాటలో కోకిలా కోకిలా ఆ పాట రికార్డింగ్లో ముందు కోకిలా అని ఏదో అని చెప్తే నేను నవ్వమంటే నాకు ఏడుపు వస్తుంది. దానికి ఒక 10 టేక్. ఆ రోజు నేను ఫస్ట్ టైం రాజా సార్ కోపం వచ్చింది. అప్పుడు అదేంటి లేట్గా వచ్చి ఎంత గొడవ చేసుకున్నారు ఏంటి అని చెప్పారు. నేను ఐ స్టార్టెడ్ క్రైయింగ్. తర్వాత సార్ వచ్చి, ఇలా ఎప్పుడు ఇలా మీరు క్రై చేయకూడదు, ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి అని నాకు ఒక త్యాగరాజ స్వామి ఫోటో ఇచ్చారు. సార్ పూజ చేసి నాకు ఫోటో కంపోజర్ నుంచి తీసుకెళ్ళి నాకు ఇచ్చారు. నా పూజ రమలో ఉంది అది ఇంకా.